థియేటర్‌కి పోయి చూద్దామంటే ఒక్క మూవీ కూడా అయితే సరిగ్గా లేదు. అలా అని ఏదో ఒక మూవీ చూద్దాం అనుకుంటే ఆ మూవీ బాగాలేకపోతే మన 2 అవర్స్, 3 అవర్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకోసం మీకోసం నేనొచ్చేసి బెస్ట్ రికమెండేషన్ లిస్ట్ అయితే తీసుకొనొచ్చాను. సీరీస్ అండ్ మూవీస్ వచ్చేసి. సో మీ వీకెండ్ అనేది వేస్ట్ అయితే కాదు. సో ఖచ్చితంగా ఈ మూవీస్ అండ్ సీరీస్ అయితే చూడండి. మీకైతే నచ్చుతుంది. సో మీ దగ్గర తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో మీరైతే కేటగిరీస్ వైస్‌గా అయితే మూవీస్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. యాక్షన్ అంటే యాక్షన్, లవ్ అంటే లవ్ అండ్ డ్రామా అంటే డ్రామా. సో దాని తగ్గట్టయితే మీరైతే పోండి. సో మీకైతే ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. నెంబర్ 8 థండర్ బోల్ట్స్ అండ్ న్యూ అవెంజర్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మూవీ అనేది నాకైతే బాగానే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే డైలాగ్ డెలివరీ కానీ అండ్ సిచ్యువేషన్ కామెడీ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ మనకైతే విలన్ ఉంటాడు కదా, విలన్ వచ్చేసి టూ మచ్ పవర్ఫుల్ ఉంటాడు. సో అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. సో మూవీని వచ్చేసి మీరైతే చూడకపోయి ఉంటే అండ్ మీరు కానీ మార్వెల్ లవర్ అయి ఉంటే ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి రెంట్ మోడల్ అయితే ఉంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు ఆడియోస్ కూడా మనకు ఈ మంత్లోనే యాడ్ చేస్తారు. సో అప్పుడు చూస్తారన్నా కానీ చూడండి. నెంబర్ 7 థగ్ లైఫ్. మణిరత్నం గారు ఆ మ్యాజిక్ చూపిస్తారనుకున్నాను. ఆ పాత వైబ్స్, వింటేజ్ వైబ్స్ వస్తాయి అనుకున్నాను. బట్ ఈ మూవీలో వచ్చేసి అది కొంచెం మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చూసిన తర్వాత పీక్స్ లెవెల్లో అరే మణిరత్నం ఈజ్ బ్యాక్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రివెంజ్ డ్రామా లాగా అయితే అయిపోయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చూడదగిందే. మరి అంత తీసి పడేసే అంత మూవీ అయితే కాదు. ఓవరాల్గా చూసుకుంటే మూవీ నాకైతే నచ్చింది. అందుకోసం మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. మీరు ఫస్ట్ హాఫ్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం మెలో డ్రామా, రివెంజ్ డ్రామా లాగా అయితే అయిపోయింది. బట్ ఆ మణిరత్నం వైబ్స్ అయితే వచ్చాయి. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక్క ట్రై అయితే ఇవ్వండి. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే మన హీరో వచ్చేసి గ్యాంగ్స్టర్ అనమాట. సో కమల్ హాసన్ అనమాట. సో సింబుని వచ్చేసి అడాప్ట్ అయితే చేసుకుంటాడు చిన్నతనంలో. సో వీళ్ళ మధ్య స్టోరీ ఏంటి, ఆ గ్యాంగ్స్టర్ వార్ ఏంటి, సో సింబుకి మన కమల్ హాసన్కి గొడవ ఎలా వచ్చింది అనేది స్టోరీ ప్లాట్. మూవీ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక ట్రై చేయాలనుకుంటే చెయ్యండి. మీకైతే మూవీ అయితే బోర్ అయితే కొట్టదు. అలా ఇలా అయితే సరదాగా అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 6 హెడ్స్ ఆఫ్ స్టేట్. ఫ్రెండ్స్ మీకు కామెడీ కావాలా, యాక్షన్ కావాలా అండ్ మంచి విజువల్స్తో ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నారా? సరదాగా అయిపోవాలి, మనకైతే లాజిక్ పెట్టకూడదు, యాక్షన్ సీక్వెన్స్ నచ్చాలి అండ్ మనకైతే కామెడీ ఉండాలి. అంటే మనకు సిచ్యువేషన్ కామెడీ అనమాట. సో ఇలాంటివన్నీ నాకు మిక్స్చర్ కావాలి అనుకుంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ కానీ అండ్ స్టోరీ వచ్చేసి అలా ఇలా వెళ్ళిపోయింది అంతే. బట్ ఓవరాల్గా మూవీ అయితే నాకైతే ఎంటర్టైన్మెంట్ చేసింది. మనకు ఏది ఉన్నా లేకపోయినా మూవీ ఎంటర్టైన్మెంట్ చేస్తే మనకైతే పైసా వసూల్. బేసిక్ స్టోరీ ఏంటి అంటే సినిమా యాక్టర్ వచ్చేసి ప్రెసిడెంట్ అయితే అవుతాడు. సో మన జాన్సన్ అనమాట. ఇంకో ప్రెసిడెంట్ ఉంటాడు, తను వచ్చేసి మిలిటరీ అన్న వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు. సో ఇద్దరు వచ్చేసి ఒక మీటింగ్లో అయితే వస్తారు. సో యూకే అండ్ మనకు యూఎస్ఏ అనమాట. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ అవద్ది, వీళ్ళని చంపడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రియాంక చోప్రా వచ్చేసి వీళ్ళని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడంతా మనకు అయితే కామెడీ అయితే జనరేట్ అవ్వద్ది. ఆ కామెడీ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ ప్రతిదీ బాగుంటుంది. బట్ మీరైతే మైండ్ పెట్టి అయితే ఆలోచించకూడదు. బట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే మూవీ అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. మీ పైసా వసూల్ అండ్ మీ టైంకి అనేది వర్త్ ఇట్ అనమాట. నెంబర్ 5 ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఫ్రెండ్స్ ఈటీవీలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఏమైనా సిరీస్ కానీ లేకపోతే కొన్ని మూవీస్ అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ మూవీస్ వచ్చేసి మన హార్ట్కి అయితే టచ్ అవుతుంది. సో మన వింటేజ్ వైబ్స్ అయితే గుర్తొస్తాయి. ఇంటర్మీడియట్లో మనం ఎలా చదువుకున్నాం, ఏ మాదిరిలో చదివాం, ఇవన్నీ మనకైతే గుర్తొస్తుంది. సో అది చూస్తూ మనమైతే వాళ్ళ లైఫ్లో మన లైఫ్ అనేది మనం కంపేర్ చేస్తాం. చాలా రిలేటబుల్గా అయితే ఉంటుంది. సో ఈ సిరీస్ అనేది నాకైతే హార్ట్ టచింగ్గా అనిపించింది. నా ఇంటర్మీడియట్ అయితే గుర్తయితే తెచ్చింది. ఖచ్చితంగా ఈ సిరీస్ చూసేటప్పుడు మీ ఇంటర్మీడియట్ కూడా గుర్తొస్తుంది. మేము చేసే అల్లర్లు, మనం ఏ మాదిరిలో చదివే వాళ్ళం, మనం ఎలా లెక్చర్స్తో కౌంటర్స్ వేసేవాళ్ళం, లెక్చర్స్ మన మీద కౌంటర్ వేసేవాళ్ళు, ఇదంతా చాలా ఫన్నీగా ఉంటుంది. మీకైతే ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది పక్కా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టోటల్లీ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ వచ్చేసి పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది. మిగతా 3 ఎపిసోడ్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. కొంచెం ఎమోషన్ టచింగ్ కూడా యాడ్ అయితే చేశారు. సో ఖచ్చితంగా ఈ టీవీలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడదగిన సిరీసే. సో మీరైతే చూడండి. మీరు చూసి సిరీస్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ సిరీస్ వచ్చేసి మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయితే మిస్ కాకండి. ఖచ్చితంగా చూడదగిన సిరీస్ అనమాట. సో ఈ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా పోయి చూడండి, మీ టైంకి వర్త్ ఇట్ అనమాట.
నెంబర్ 4 ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఫ్రెండ్స్ మనకు ఒక సిరీస్ చూసేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ సిరీస్ ఎంగేజింగ్గా ఉందా లేదా. ఎంగేజింగ్గా ఉంటే మనం ఖచ్చితంగా అవి 10 ఎపిసోడ్స్ ఉన్నా 20 ఎపిసోడ్స్ ఉన్నా ఎత్తి పడేస్తాం. సో అలాంటి సిరీసే ఇది కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ ఇన్వెస్టిగేషన్ కానీ అండ్ 90 డేస్లో ఆ కల్ప్రిట్ని పట్టుకోవడం కానీ వాళ్ళు ఎలా కేస్ని అయితే హ్యాండిల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం మన కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. అండ్ ఈ సిరీస్ ఎంగేజింగ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ప్రతి ఎపిసోడ్లో ఎలాంటి సోది లేకుండా అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, సో ఆ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఎవరెవరిని పట్టుకున్నారు, ఎలా అనేది మనకైతే క్లూస్ దొరికాయి. ప్రతిదీ వచ్చేసి కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరే నెక్స్ట్ ఏమవబోతుంది, ఎవరున్నారు ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికైనా సిరీస్ అనేది మనం చూస్తాం. ఖచ్చితంగా ఎంగేజింగ్గా అయితే ఉంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే రాజీవ్ గాంధీని వచ్చేసి అయితే హత్య అయితే చేస్తారు. సో హత్య చేసిన తర్వాత ఒక స్క్వాడ్ అంటే ఒక టీంని అనేది అసైన్ చేస్తారు. సో మనకైతే వాళ్ళైతే 90 డేస్లో కేసుని అయితే సాల్వ్ చేస్తారు. ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ ప్లాట్. సో చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంది. సో ఈ సిరీస్ నాకు మెయిన్గా అయితే ఇన్వెస్టిగేషన్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది. సో ప్రతి డీటెయిల్స్ అనేది మనకైతే కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు. సో అది ఎంత ఫ్రిక్షనలో బట్ రియల్గా జరిగిందో తెలియదు. బట్ సిరీస్ చూడడానికైతే మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ సిరీస్ అయితే మీరైతే మిస్ కాకండి. ఇన్ కేస్ మీరు కానీ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్ని ఇష్టపడేవారైతే అస్సలైతే మిస్ కాకండి. సో మనకు సోనీ లీవ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. మీకైతే ఖచ్చితంగా అయితే ఈ సిరీస్ అనేది నచ్చుతుంది. నెంబర్ 3 బెల్లరీనా. ఫ్రెండ్స్ మీకు కేసీపీడీ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? సో ఈ మూవీ మీకోసమే. జాన్ విక్ తరహాలోనే ఈ మూవీలో కూడా యాక్షన్ సీక్వెన్స్ అయితే దుమ్ము దుమారం అయితే ఉంది. మీరైతే ఆ గన్ సీక్వెన్స్ ఉంటుంది గన్ షాప్లో అదొక్కటి, అండ్ ఫ్లేమ్ త్రోవర్తో ఒక సీన్ ఉంటుంది అదొక్కటి, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. జాన్ విక్ ఫీమేల్ వర్షన్ అనుకోండి, అలా కుమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే మూవీ అయితే పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. నేనే వచ్చేసి జాన్ విక్ లవర్ అనమాట. సో జాన్ విక్ గాడ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఫీమేల్ వర్షన్ అయితే మీరు చూడాలనుకుంటే ఇదైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు జాన్ విక్లో ఒక పార్ట్ అనమాట. మనకు జాన్ విక్ 3 జాన్ విక్ 4 మధ్యలో అయితే ఎక్కడో అయితే వస్తుంది. బట్ యాక్షన్ పరంగా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. అండ్ మనకు మధ్య మధ్యలో వచ్చేసి జాన్ విక్ కూడా వస్తాడు. సో మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరైతే ఖచ్చితంగా అయితే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే హీరోయిన్ చిన్నప్పుడే తన తండ్రిని అయితే చంపుతారు. సో హీరోయిన్ వచ్చేసి రివెంజ్ అయితే తీర్చుకోవాలి. సో ఎలా తీర్చుకుంది, తన ప్రాసెస్ ఏంటి, తనకైతే ఫైట్స్ చేయడం కూడా రాదు, అండ్ తన ట్రైనింగ్ పీరియడ్ ఎలా జరిగింది, ఇదంతా మీరైతే మూవీలో అయితే చూస్తారు. సో మూవీ వచ్చేసి చాలా బాగుంది. నాకు మూవీ పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. అందుకోసం టాప్ 3లో అయితే పెట్టాను. సో మీరు వచ్చేసి మూవీ అయితే మిస్ అయితే కాకండి. యాపిల్ టీవీలో వచ్చేసి మనకు రెంట్ మోడల్ అయితే ఉంది. సో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి ఉంది. బట్ ఫ్యూచర్లో వచ్చేసి తెలుగు కూడా వస్తుంది. సో మీరు ఇంగ్లీష్లో చూస్తారంటే చూడండి, లేదు అంటే తెలుగు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో మూవీ అయితే ఖచ్చితంగా అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 2 ఉప్పు కప్పు రంబు. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి 28 డేస్లోనే కంప్లీట్ చేశారంట. సో యాజ్ పర్ అవర్ సోర్సెస్ ఇదైతే మనకైతే తెలిసింది. సో మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ మూవీ షూటింగ్లో వచ్చేసి కీర్తి సురేష్ వచ్చేసి 20 డేస్ అండ్ సుహాస్ గారు వచ్చేసి మనకు 18 డేస్ అయితే వర్క్ చేశారంట సైమల్టేనియస్లీ. సో ఇంత త్వరగా మూవీ తీసేశారు, ఎలా ఉండబోతుందా అనుకున్నాను. మూవీలో యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. కామెడీ తరహాలోనే మూవీ అయితే తీసుకోపోయారు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మీరైతే వాళ్ళు యాక్టింగ్కి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి, బాడీ గెస్చర్స్కి మీరైతే పడైతే నవ్వుతారు. ఇప్పుడు ఒక సీన్ చూసుకోండి. ఒక సీన్లో వచ్చేసి సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారు మాట్లాడుతూ ఉంటారు. వెనకాల వచ్చేసి ఆ ముగ్గురు పెద్ద మనుషులు వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు. ఇలా బ్యాక్గ్రౌండ్లో కాస్ట్ కూడా దానికి తగ్గట్టయితే యాక్టింగ్ అయితే చేసింది. ఎక్కడ చిల్లరగా అయితే లేదు. నాకు ఇంత తొందరగా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు కదా, సో ఎక్కడో ఒకటి డిఫాల్ట్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ మూవీ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. కామెడీ తరహాలోనైతే మూవీ అయితే తీసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు మనకు అల్లరి నరేష్ గారి సుడిగాలి మూవీ ఉంది కదా, దాంట్లో కామెడీ ఎలా ఉంటుంది, చాలా నాన్సెన్స్గా పోతూ ఉంటుంది. బట్ మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. కామెడీ తరహాలో అయితే మూవీ అయితే మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సో ఇంకా మనకైతే ఒక పెద్ద సమస్య అయితే వస్తుంది ఊర్లో వచ్చేసి. అదేంటి అంటే
నలుగురికైతే మనకైతే ప్లేస్ అయితే ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోతే నలుగురికి పాతడానికి ప్లేస్ ఒకటే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని మన వాళ్ళు ఎలా సాల్వ్ చేశారనేదే స్టోరీ ప్లాట్. సో, మూవీ చూసుకుంటే చాలా గ్రౌండ్ లెవెల్‌గా అయితే ఉంటుంది. సో, మూవీ వచ్చేసి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. దానికి గ్యారంటీ నేను. మూవీ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే చూడండి. మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి 1990స్‌లో అయితే మనకైతే సెట్ అయ్యింది. సో, దానికి తగ్గట్టే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే బోర్ చేయదు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. పోయి చూసేయండి. మీ టైంకి వర్త్ ఇట్ అనమాట. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న సిరీస్ ఏంటి అంటే శాండ్ మ్యాన్ సీజన్ 2 వాల్యూమ్ 1. ఫ్రెండ్స్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అంత ఎక్కువగా ఉన్నా కానీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దాని క్వాలిటీ. ఫ్రెండ్స్, ఏం విజువల్స్ ఫ్రెండ్స్, ఏం స్టోరీ ఫ్రెండ్స్, సూపర్‌గా ఉంది. మీరు ఇక్కడే ఆపేసి సీజన్ 1 చూసినట్లయితే సీజన్ 2 పోయి ఎలాంటి ఢోకా లేకుండా పోయి చూసేయండి. మీ టైంకి వర్త్ ఇట్, మీ మనీకి వర్త్ ఇట్. ప్రతిదీ వర్త్ ఇటే ఫ్రెండ్స్. నాకొచ్చేసి పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ప్రతిదీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ సీజన్ మనకు ఫస్ట్ ఎక్కడ ఎండిందో అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే ఫ్రెండ్స్. మనకైతే డెస్టినీ అయితే ఒక ప్రమాదం వస్తుందని అందరి సిస్టర్ బ్రదర్స్ అందరి గాడ్స్ అందరినీ అయితే ఏకం అయితే చేయడానికైతే ట్రై అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది కదా, అది చూపించడానికి. అండ్ మన హీరో వచ్చేసి ఆ క్యాజిల్ నుండి అయితే బయటికి వచ్చేస్తాడు. సో, తన పవర్స్ వస్తాయి. ఇవన్నీ మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే సీజన్ 1 చూసిన తర్వాత సీజన్ 2 కోసం చాలా అయితే వెయిట్ చేశాను. ఫైనల్ అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది. పోయి చూసేయండి. మీకైతే పక్కా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ అలానే మా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.